హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మన ట్యాబ్ అనేది ఎక్కడ మిస్ అయిపోయినా లేకపోతే బై మిస్టేక్ ఎవరైనా దొంగలించినా కానీ మన ట్యాబ్ని ఎలా మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. సో దానికోసం చేస్తున్నాను ఈ వీడియో. అంతకంటే ముందు అందరూ వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోన్లో అలాగే మీ యొక్క ట్యాబ్లో సేమ్ మెయిల్ అకౌంట్స్ అయితే లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, తర్వాత మీ యొక్క మొబైల్లో వచ్చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో వచ్చేసి మీకైతే ఒక యాప్ ఉంటుంది. సో అందరూ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, ఏంటంటే ఫైండ్ మై డివైస్. ఫ్రెండ్స్, ఆ యాప్లో వచ్చేసి మీ యొక్క మెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. సో అయిన తర్వాత ఆ మెయిల్ అకౌంట్ ఉన్న డివైసెస్ ఏవో మొత్తం చూపిస్తుంది అనమాట. సో మీకు అక్కడ నుండి ఏ డివైస్ మిస్ అయిపోయిందో లేకుంటే ఏ డివైస్ అయితే దొంగలించబడిందో సో మీరైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. సో మీరైతే కంటిన్యూ కొట్టేసేయండి. సో మాకైతే యాప్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాకు మెయిల్ అకౌంట్స్ అనమాట. ఏ ఫోన్లో ఎలాగనే ఉన్నాయో చూపిస్తుంది. సో మీరైతే ఒక సెలెక్ట్ చేసుకోండి, మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్కి. సో ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తుంది అనమాట. సో ఆ యొక్క డివైస్ వచ్చేసి ఛార్జింగ్ ఎంత ఉంది అండ్ అలాగే ఆ యొక్క డివైస్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా మొత్తం చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన ఫోన్ కానీ మన డివైస్ కానీ ఏదన్నా ట్యాప్ కానీ మిస్ అయిపోతే ఇలా చాలా సింపుల్గా ఈ యొక్క ఫైండ్ మై డివైస్ అనే యాప్ని యూస్ చేసి చాలా ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇదే వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్. Okay, thanks for watching guys. See you later in another video. Until take care, tada, bye bye.